డియర్ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈసారి అంటే ఇప్పట్లో లేనట్టే అన్న సమాచారం అయితే ఈ యొక్క వార్తలో ఉంది. మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈసారి ఎదురు చూపులి అంటే ఇప్పట్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉందా లేదా, మరి త్వరలో ఉందని మరి ఒక వార్తా కథనం రావటం జరిగింది. మరి ఇంజనీరింగ్ రిజల్ట్స్, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసి తెలంగాణ రిజల్ట్స్ వచ్చి 2 వారాలు, ఫీజు చెల్లింపై అస్పష్టత వస్తేనే వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి. స్టూడెంట్స్ రాష్ట్రంలో బీటెక్ చేరాలనుకునే వాళ్ళకి విద్యార్థికి ఈసారి ప్రవేశాల కౌన్సిలింగ్ ఎదురు చూడాల్సి ఉంది. ఏటా ముందుగా వెబ్సైట్ ఫలితాలు ఇస్తున్నారు తప్ప కౌన్సిలింగ్ మాత్రం జరపడం లేదు. గత ఏడాది కొత్త ఫీజులు తేలకపోవడంతో కౌన్సిలింగ్ జాప్యానికి కారణం కాగా ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపై హైకోర్టులో కేసు జాప్యానికి కారణం ఇస్తుంది. వెబ్సైట్ ఫలితాలు మే 17న వెల్లడయ్యాయి. నాడు కౌన్సిలింగ్ షెడ్యూల్పై ప్రశ్నించి విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చించి వారం రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే 2 వారాలు దాటుతున్నా మరి ఈ యొక్క ఊసే లేదు. ప్రస్తుతం పాలిసెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది. జూలై మొదటి వారంలో బీటెక్ బీఫార్మసీ సెకండ్ ఇయర్ తరగతులు మొదలు కానున్నాయి. తర్వాత పాలిసెట్ ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అంటే జూన్ 20వ తారీఖు తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం. అంటే జూన్ 20 తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వెబ్సైట్ ఫలితాల తర్వాత వెంటనే కౌన్సిలింగ్ జరుపుతామన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ పూర్తి కాకుండా ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. అదే కరెక్ట్ అమ్మా, లేట్ అయితేనే మంచిది. ఇప్పుడు మనకి ఆల్రెడీ వీఆర్ బిజీ విత్ ప్రతి స్టూడెంట్ కూడా జోసాలో సీసీ యాప్ కూడా ఉంది. సీసీ యాప్ కూడా అయిన తర్వాతే కండక్ట్ చేస్తే ఇంకా మంచిది స్టూడెంట్స్కి. నా సజెషన్ అయితే సీసీ యాప్ కూడా అయిన తర్వాత ఎంసెట్ కండక్ట్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ సీట్లు కోల్పోతున్నారు. అయ్యో భయం పుట్టి ఇప్పుడు ఈ జోసా అయిన తర్వాత ఈ ఎంసెట్కి స్టార్ట్ చేశారనుకోండి, ఈలోపు ఎంసెట్లో సీట్ వచ్చిందంటే సీసీ యాప్లోకి వెళతాల భయం పడుతుంది. అయ్యో నేను మరి ఎంసెట్లో మరి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంసెట్లో పెడతారు, ఎంసెట్లో పెడితే వాళ్ళు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈలోపు మళ్ళీ సీసీ యాప్కి వెళ్ళాలి. ఇవన్నీ కొద్దిగా ఇక్కడ కొంచెం కాంట్రడిక్ట్ ఉంది స్టూడెంట్స్కి. అందుకని పూర్తిగా ఎలా అని తల్లిదండ్రులు కొంత ప్రశ్నిస్తున్నారు. అందువల్ల జోసా చివరి విడత కౌన్సిలింగ్ తర్వాతే సెట్తో తొలి విడత మరి సీట్ల నుంచి కేటాయించాల్సి వస్తుందని సంబంధిత కార్యాలయ వర్గాలు తెలుపుతుంది. ఎందుకంటే జోసా కంప్లీట్ అయిన తర్వాతే పెట్టుకోవాలి. సీసీ యాప్ కూడా అయితేనే ఇంకా మంచిది. జోసా చివరి విడత వరకు ఆగకుండా రెండో విడత పూర్తయిన తర్వాత పూర్తయిన తర్వాత వెబ్సైట్ కౌన్సిలింగ్ మొదలు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. కొంతమంది చివరి విడత కాకుండా రెండో విడత. జోసాలో మిగిలిన రౌండ్లలో సీట్లు వస్తే అక్కడ సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు, చెల్లించిన ఫీజు ఇచ్చి పంపేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు. ఒకవేళ సీసీ యాప్లో కానీ సీటు వస్తే మీరు చెల్లించిన ఫీజు అవన్నీ రిటర్న్ ఇస్తే బాగుంటుంది. దానివల్ల స్టూడెంట్స్ భయపడుతున్నారమ్మ కొంతమంది. నా సజెషన్ అయితే మరి జోసా సీసీ యాప్ కూడా అయిన తర్వాత మీరు ఈ యొక్క ఎంసెట్ కండక్ట్ చేసుకుంటే చాలా మంచిది. అధికారులు మాత్రం జోసా కౌన్సిలింగ్ మరి ఈసారి జూన్ 2 నుంచి 16 వరకు కొనసాగుతుందని, అంటే అప్పటి వరకు ఎంసెట్ తొలి విడత సీట్లు కేటాయించలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో కౌన్సిలింగ్ ద్వారా 70,000 మంది విద్యార్థులు చేరుతున్నారు. మరో 30,000 మంది యాజమాన్య కోటా ద్వారా ప్రవేశము పొందుతున్నారు. ఇది స్టూడెంట్స్. మరి హైకోర్టులో కేసు తేలాలి. ఫీజు రింబర్స్మెంట్ పలు ఇంజనీరింగ్ కళాశాలలు గత మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాంతో ప్రభుత్వం చెల్లించుకుంటే 20 ఏళ్ళ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చు. న్యాయస్థానము ఏప్రిల్ మధ్యంతర తీర్పు వెలువరింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాము విద్యార్థుల ఖాతాలో బోధనా రుసుములు జమ చేసినప్పుడే యాజమాన్యాలు ముందు గవర్నమెంట్ స్టూడెంట్ ఖాతాలు వేసి తర్వాత యాజమాన్యాలు తీసుకోవాలని ప్రవేశాల సమ్మెలో ఒత్తిడి చేయరాదన్న మార్గదర్శకాలతో ఉద్యోగం వచ్చింది. ప్రవేశాల సమ్మెలో తీసుకోరాదన్న నిబంధన తప్పట్టిన హైకోర్టు దానిపై స్టే విధించింది. జూన్ 24న మళ్లీ కేసు విచారణ జరగనుంది. దీనిపై సాంకేతిక విద్యాశాఖ కమిషనరు దేవసేన మాట్లాడుతూ హైకోర్టులో కేసులు విచారణలో ఉన్న తాము ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఏంటంటే జోసా అయిన తర్వాతే ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంది. జోసా అయిన తర్వాతే ఎంసెట్ కౌన్సిలింగ్. మరి స్టూడెంట్స్కి అయితే చాలా లక్కీ అమ్మ. ఎందుకంటే కొంతమంది లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జోసా ప్లస్ సీసీ యాప్. నా సజెషన్ ప్రకారం జోసా అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనుకోండి, ఈసారి సీసీ యాప్ అయిపోతుంది. సీసీ యాప్ మనకి 2. ఈ సీసీ యాప్
కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ చేసుకుంటే సీసాప్ కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఈ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం ఇంజనీరింగ్లో చేరే అవకాశం అయితే ఉంటుంది. సీసాప్ కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కదా, అందుకని ఈసారి జోసా అయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్. ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు ఇంకా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా మెంటర్షిప్కి ఒకటి అలా ఉంటే మరి మనల్ని సంప్రదించవచ్చు. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా మెంటర్షిప్ తీసుకుని ఆల్మోస్ట్ ఇంకా 2-3 రోజులు మాత్రమే మనకి టైం ఉంది కాబట్టి ఈ మెంటర్షిప్ కూడా ఇంకా స్టాప్ చేసేస్తాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మరి జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.